ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం దాకా బస్సు యాత్ర అని చెప్పి మొదలుపెట్టిన జగన్మోహన్ రెడ్డి నిన్న విజయనగరం సభకైతే హాజరయ్యారు. అక్కడి నుంచి నామినేషన్ చివరి రోజైన ఈ రోజు నామినేషన్ వేయడానికి పులివెందులు వెళ్ళారు. కారణం ఏమనుకోవచ్చు అంటారు? చివరి రోజు దాకా నామినేషన్ వేయకుండా ఉండడానికి గల కారణం ఏమండి? ఇప్పుడు ఉన్న సీఎం గారు రకరకాల విషయాలు ఎత్తున్నాడండి. ఆయన బయటకు రావాలంటే ఎలక్షన్ ముందు 2019 ముందేమో ప్రతి వాళ్ళని తిరిగి హగ్గేసుకొని ప్రతి వాళ్ళని దీవెనలు ఇచ్చి ముద్దులు పెట్టి రకరకాల వినియోగాలు వేసి పదవి వచ్చిందండి. 151 సీటు ఇచ్చేళ్ళకే. తర్వాత పరదాలు అమ్మడు తిరిగాడు, పరదాలు కట్టుకొని సాటును తిరిగాడు, అది అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ వచ్చేళ్ళకే బస్సు యాత్ర అని చెప్పిన నాటకం వేసుకొని ఆ మధ్యలో మళ్ళీ పోయినసారి కోడికత్తిలాగానే మొన్న గులకరాయి యాక్టింగ్ చేసుకొని ఎలాంటి వాళ్ళకైనా సరే ట్రీట్మెంటు వారం రోజుల్లో తగ్గిపోయిందండి. ఆయన గులకరాయికే ఇప్పుడు రోజు రోజుకి పెరిగిపోతుందండి. అది రోజు రోజుకి పెరిగిపోయి ఆయన కట్టు తీయకుండా ఇంకా రేపు 2020 రేపు మే 13 దాకా కూడా ఆ కట్టుతోనే ఉంటానండి. ఈరోజు పోయి చివరి దాకా ఉంది ఏంటంటే ఏదో ఒకటి ప్రతిపక్షాల మీద బురద చల్లటానికి చివరి రోజు దాకా వెయిట్ చేసి పోయాడు. కానీ కొంతమంది మాట్లాడుతున్న దాని ప్రకారం చూస్తే కనుక పులివెందుల్లో కాకుండా వేరే చోట నామినేషన్ వేయడానికి ఆలోచించి అది కూడా కుదరక కడప జిల్లాలో ఎక్కడ వేసిన ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి, అందువల్లే ఈ చివరి రోజు దాకా నామినేషన్ ఆపుకున్నారు వేరే చోట కూడా వేయటానికి అని చెప్పి బయట వినిపిస్తున్న టాక్. ఇందులో వాస్తవం ఉందంటారా? వాస్తవేనండి. ఆయన ఇంతవరకు వాళ్ళ పులివెందుల ఫ్యాక్షనిస్టు అక్కడ తప్పితే ఎక్కడా పోటీ చేసిన దాఖలాలు లేవు. మన ప్రతిపక్షంలో ఉన్న ఎవరైనా సరే ఎన్టీ రామారావు గారి చేతం ఓడినా గెలిచినా ఎన్నిసార్లు పోటీ చేశాడండి? బాలకృష్ణ గారి అసలు సొంత నేటివ్ ప్లేస్ ఆడండి, ఎక్కడ పోటీ చేస్తున్నాడండి? లోకేష్ గారు ఎక్కడండి, ఎక్కడ పోటీ చేస్తున్నాడండి? చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు ఎక్కడ పోటీ చేశాడు, మళ్ళీ ఇప్పుడు ఎక్కడ పోటీ చేశాడండి? ఇవన్నీ అందరూ దమ్ము ధైర్యం ఉన్నవాళ్ళు అక్కడ కాదండి ఎక్కడైనా చేస్తారు. ఏమి గతి లేక ఒకేసారి ఉండి పోటీ చేసి అక్కడే రిగ్గింగులు రకరకాల విన్యాసాలు వేసి గెలవటానికే ఉన్నవాళ్ళు ఉంటారు, కానీ రెండోది కాదండి. నేను సింహాన్ని సింగిల్గా వస్తున్నాను, తోడేళ్ల గుంపులాగా నన్ను చంపడానికి చూస్తున్నారు, రాళ్ళు తీసుకొని కాదు నన్ను హత్య చేసినా నేను పేదల పక్షానే పోరాడుతా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు కదా, నిజంగానే పేదల పక్షానే పోరాడుతున్నాడు అనుకోవచ్చు అంటారా? ఆ మాట చెప్పటం వరకే అండి, పదం వరకే పేదలు. ధనికుల్లో ఎవరండి? ఎన్ని ప్యాలెస్లు, ఎన్ని రాజధానులు, ఎన్ని దేశాల్లో ఉన్నాయండి? ఎవరికి 8 సాట్లు ఉన్నాయండి. 8 సార్లు 9 సాట్లు ఆయనకు ఉన్నాయండి. ఒక ఇడుపులపాయ ఏంది, తాడేపల్లి ఏంది, హైదరాబాద్ ఏంది, బెంగళూరు ఏంది, ఇంకా ఎన్నో సాట్ల ఉంది ఇల్లు ఎవరికండి? ఆయనకి ఏమి న్యూస్ ఛానల్ లేదంటాడు, పేపర్ లేదంటాడు. సాక్షి పేపర్ ఎవరిదండి? ఏమీ లేకుండా ఆయన నేను ఏదో ఉండి నేను పేదల పార్టీ అందరూ కలిసి వచ్చి నేను ఒక సింహం కాదండి, రావణాసురుడు కూడా ఒక్కడే. రావణాసురుడు అంతమంతడానికి అందరూ ఒకటయ్యి వానర సైన్యం మొత్తం పోయి అంతమంది ఇచ్చి వాళ్ళ దేశాన్ని కాపాడింది, ప్రపంచాన్ని కాపాడింది చేయకోసమే ఈ ప్రయత్నం అండి. అంత తప్పితే ఏం కాదండి. మీరేమో 8 ప్యాలెస్లు 9 ప్యాలెస్లు ఉన్నాయి అంటున్నారు, అసలు ఆయన ఏమో నాకు సొంత కారే లేదంటున్నాడు. మరి ఇది ఎలా చూడాలంటారు? ఏమండి, ఆయన మాకాడ చిన్నోడైతే కావచ్చు, కానీ పదవి ఉంది కాబట్టి సీఎం కాబట్టి మనం అనకూడదు. ఆ మాట అనాల్సి వస్తుందండి. దొంగోడు ఏం చెబుతాడండి? దొంగతనం చేసుకొని నేనేం చేయలేదంటాడు. తప్పు ఒప్పుకుంటాడండి? వాళ్ళ పూజించే దేవుడి మీద సాక్షిగా బైబిల్ పెట్టుకొని నాకు ఆస్తులు ఏం లేవు, ఫ్రాడ్గా సంపాదలేదని చెప్పని ప్రమాణం చేయమనండి. ఎన్నొద్దు, వాళ్ళ దేవుడు వాళ్ళ బైబిల్ ఉంది కదా, ఆ బైబిల్ మీద ప్రమాణం చేయమనండి. ఏమొద్దండి, ఆయన నాకేమీ లేదు, అక్రమంగా ఏ ఆస్తి లేదు, నాకు ఏమీ లేదు, నేను సంపాదలేదమనండి. అప్పుడే తేలిద్ది. ప్రజలందరూ మళ్ళీ ఆయన సీఎం చేస్తారు. లేదు కదా, అసలు ఆయన నాకు సొంత కారు లేదంటున్నాడు, అసలు ఆస్తులన్నీ కూడా చాలా తక్కువేను, నేను పేదల పక్షపాతిని అని చెప్పి పదే చెప్తున్నారు కదా మరి జగన్మోహన్ రెడ్డి. అవునండి, అందుకేనండి ప్రజలు నమ్మాలంటే మన హిందూ సాంప్రదాయపరం భారతదేశం కాబట్టి మనం నమ్ముతాము. ఆయన నమ్మిన దేవుడి మీద ప్రమాణం చేసి ఆ బైబిల్ని పెట్టుకొని ప్రమాణం చేయమనండి. నేను అక్రమంగా రూపాయి సంపాదించలేదు, రూపాయి నా కాడ అవినీతిగా సంపాదించలేదని చెప్పని ఆ బైబిల్ మీద ప్రమాణం చేయమండి. మన రాష్ట్రం మొత్తం మళ్ళీ ఆయనే సీఎం చేసిద్దండి. గుడివాడ అమర్నాథ్ అంటే మీకు ఎలా చెబుతారు? కోడిగుడ్డు. ఓకే, అమర్నాథ్ గారి పేరు చెప్పగానే మీకు ఏకంగా కోడిగుడ్డు మంత్రి అంటున్నారు. ఏకంగా
సరే, ఆయన ఆస్తులు రెట్టింపు అయినాయి, మరి ఏం చేశారంటారు? ఈ 5 సంవత్సరాలు ఎలా రెట్టింపు అయినాయి అని భావిస్తున్నారు మీరు? ఏమండి, వాళ్ళు చెప్పేదంతా సత్య హరిశ్చంద్రులమి. మా పార్టీ పేదల పార్టీ, పేదలమే, మేము అబద్ధాలు ఆడేవాళ్ళం కాదు, నిజాయితీగా ఉండేవాళ్ళం కాబట్టి నిజాయితీగా సంపాదించారండి. నిజాయితీగా సంపాదించారు కాబట్టి వాళ్ళకి ఆస్తులు రెట్టింపు తగ్గటం కాదు, రెట్టింపు అయినాయి అంటే అక్కడే గ్రహించుకోవాలండి. వాళ్ళు ఎంత అవినీతి పరులో, ఎంత దగాపూర్లో వాళ్ళు ఎలా సంపాదించారో దాన్ని బట్టే మీకు అర్థమవుతుందండి. విడుదల రజనీ ఆస్తులేమో 600 రెట్లు, అలాగే చూస్తే రోజా ఆస్తులు 60%. ఎలా పెరిగినాయి అంటారు అసలు వీళ్ళ ఆస్తులు? ఏమన్నా చెప్పా కదండి, ఇప్పుడు వీళ్ళు పేదల పార్టీ అని అడ్డం పెట్టుకొని అందరూ సంపాదించుకొని వాళ్ళు దోసుకోవడం దాచుకోవడం పార్టీది అయితే రెండోది లేదండి. ఇప్పుడు పార్టీలు మొత్తం అన్ని పార్టీలు ఏకమైంది దేనికండి? ఈ రావణాసురుడు లాంటి ప్రభుత్వాన్ని అంతం చేయడానికే ఒకటయ్యారండి. వీళ్ళు సంపాదించుకుని పేదలు పాపం ఏమన్నారు, వాళ్ళు ఓటేసారు గెలిపించారు, ఇప్పుడు వాళ్ళు ఏంది మొత్తం దోచుకున్నారండి. ఒకటి గ్రానైట్ ఏంది, ఇసుక ఏంది, కొండలేంది, మొత్తం ఏడ దొరికితే ఆడ దోచుకున్నారండి. మొన్న ఆడ దగ్గర రీసెంట్గా మొన్న గుంటూరులో ఒక ఆమె ఢిల్లీ పోయి వేలు నరుకుందంటే, ఒక లేడీ పోయి వేలు నరుకుందంటే అర్థమైందండి ఎంత ఇసుకింది, ఎంత ఇదైతే అండి వాళ్ళకి పరాకాష్ఠకి అందిపోయిందండి. వాళ్ళ తప్పులు అయిపోయినాయండి. మొత్తం 100 తప్పులు అయిపోయి 101 తప్పు క్షమించరండి. రేపు ప్రజలు ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తారు. రేపు మే 13వ తారీఖుతో ఇలా అంతమైపోతున్నారు. కుప్పంలో చంద్రబాబు నాయుడుకి ఓటమి భయం పట్టుకుంది అంటూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేస్తున్న వ్యాఖ్యలను అసలు ఎలా చూడాలంటే? వీళ్ళంతా పిట్ల దొరలండి, పిట్ల దొరలాగా మాట్లాడతారు. రమ్మనండి, రేపు బాబు గారు గెలుస్తారో వీళ్ళు గెలుస్తారో తేలిపోయింది. ఎవరు ఎక్కుతారో పదవి రేపు సీఎంగా ఎవరు నిలబడతారో కాలమే నిర్ణయించండి. ఈ అవాక్కులు చవాక్కులు ఆయన పెద్దిరెడ్డి గారు ఆ చిత్తూరు జిల్లాలో ఎన్ని అవినీతులు ఎన్ని ఇది చేశారు, ఆ పాల డైరీ కానీ ఇంకోటి ఎన్నో ఉన్నాయండి. ఇవన్నీ వాళ్ళ మిథున్ రెడ్డి గారు కానీ వీళ్ళందరూ చేసిన పనులు మొత్తం బయటకు వస్తాయి. ప్రజలు సైలెంట్గా ఉన్నారు. ఎటు మాట్లాడితే మీరు చేసే పనులకి ఫ్యాక్షనిస్టు ఇంతకుముందు ఆ ఫ్యాక్షనిస్టు కడప రాయలసీమలో ఉండేదండి. మన ఆంధ్ర, కోస్తాంధ్ర, దక్షిణాంధ్ర, ఉత్తరాంధ్రలో మొత్తానికి పాకిపోయిందండి. ఇంతకుముందు ఫ్రెండ్లీగా ఉండి ఓటింగ్ వేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఒకరు పలుకోకుండా కూడా ఉన్నారు. రేపు ఏం జరిగిద్దో అర్థం కావట్లేదు సార్. అలా ఉంది ఫ్యాక్షనిస్టులు. దీన్ని పోవాలని చెప్పని అందరూ ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా పల్నాడు జిల్లాలో టీడీపీ కార్యకర్తల మీద జరుగుతున్న దాడుల్ని అసలు ఎలా చూడొచ్చు అంటారు? ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత కూడా భారీ ఎత్తున దాడులు జరుగుతున్నాయి. అలాగే గుంటూరులో కూడా చూస్తున్నాము, ప్రచార రథాల మీద రాళ్ళు వేయటము, వాళ్ళ ప్రచార రథాలు పగలగొట్టడం ఇవన్నీ చూస్తూ ఉన్నాం. ఎలా చూడాలంటారు ఈ పరిస్థితిని? ఏమండి, వాళ్ళ నైజం అండి, వాళ్ళు నైజం అటు వచ్చిందండి. వాళ్ళు రాయలసీమ నైజం, వాళ్ళు నాడు బాంబులు అంటారు, కత్తులు కటారులు అంటారు. ఆ నైజం ఇటు తీసుకొచ్చారండి. మన ఇందాకనే చెప్పే కదా సార్, మన ఉత్తరాంధ్రలో, ఉత్తర కోస్తాలో కానీ దక్షిణ కోస్తాలో కానీ ఫ్రెండ్లీగా వేసుకుంటారు ఓటింగ్లు. అలాంటి దాంట్లో కూడా కచ్చా కార్పణ్యాలు, రౌడిజాలు పెరిగిపోతున్నాయి వాళ్ళ నుంచే. ఏమంటే ఇంటికి పెద్ద ఏం చేస్తే పిల్లలు ఏం చేస్తారండి? ఇంటికి పెద్ద తండ్రి తప్పు తాగొచ్చాడు, పిల్లడు ఏం చేస్తాడండి? ఎక్కువ వయసు రాగానే ఈడు దోతాడు కదా. అదే పక్కిగా వాళ్ళు చేసిన పనులు వీళ్ళు కూడా వాళ్ళ పార్టీలో ఉన్నవాళ్ళు పెట్టి పోషిస్తున్నారండి. వీళ్ళు కూడా అదే తయారు. వీళ్ళు ఇక్కడ గుంటూరులో ఎంత ఇంతవరకు చరిత్ర తీయండి, గుంటూరులో ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే ఒక తగాదు కానీ కొట్లాట కానీ ఏమన్నా జరిగినాయండి? ఇప్పుడు జరుగుతుంటే దాని అర్థమైందండి, ఫ్యాక్షనిస్టు ఏడ కూడా పెరిగిపోయింది. వాళ్ళ నుంచే ఈ రాష్ట్రాన్ని కాపాడటానికి అందరూ ఒకటయ్యారు. ఇది రేపు మే 13 కల్లా మొత్తం పోతారు. మళ్ళీ ప్రశాంతమైన పరిపాలన, ప్రశాంతంగా జీవిస్తారు. అభివృద్ధి పెరిగిద్ది, డెవలప్మెంట్ అయిపోయింది, పిల్లలు నిరుద్యోగి పోయి అందరికి ఉద్యోగాలు వస్తే సుఖశాంతులతో ఉంటారు మన ఆంధ్ర రాష్ట్రము.